హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ రాగి దోశ. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. కరకరలాడుతూ బాగుంటుంది. రాగి దోశకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రాగి పిండికి పావు గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం పిండి. గోధుమ పిండి కొద్దిగా వేసుకోవడం వల్ల రాగి దోశ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. అంతగా తక్కువైతే చూసి కలుపుకోవచ్చు. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది కొద్దిగా చిక్కగా ఉంది కదండి, ఇంకొక గ్లాస్ నీళ్లు పోసి కలుపుకోవాలి. మొత్తానికి 4.5 గ్లాసుల నీళ్లు పట్టినాయండి. కరెక్ట్గా సరిపోతాయి. మరీ పల్చగా ఉన్నా కూడా సరిగ్గా రావు. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 1 గంట నాననివ్వాలి. గంట నానితే సరిపోతుంది. ఇలాంటివి ఇన్స్టెంట్గా వేసేవి ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయండి. పల్చగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. ఇలాంటి దోశలకి వేడయ్యాక పిండి ఒకసారి కలిపి ఈ విధంగా వేసుకోవాలి. రవ్వ దోశ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా హై ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. దోశ వేసుకున్నాక నూనె వేసుకోవాలి. చుట్టూ వేసుకొని మధ్యలో వేసుకోవాలి. ఇలాంటి దోశలకి నూనె కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. చూడండి, ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవైపు కాలితే సరిపోతుంది, రెండో వైపు అవసరం ఉండదు. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. 2-3 దోశలు వేసాక ఒక్కొక్కసారి పెన్నం అంటుకుంటుందండి. పెన్నం బాగా పాతగా అయిందైనా అంటుకుంటుంది. అలాంటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశ వేసుకుంటే బాగా వస్తుంది అంటుకోకుండా. ఇదే విధంగా గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, లింక్ ఇస్తాను. ఇది కూడా ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, రాగి పిండి దోశ తయారైంది. ఇది చట్నీతో కానీ ఊరగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. జొన్నపిండి దోశలకి కావలసిన పదార్థాలు: జొన్నపిండి. నేను తెల్ల జొన్నపిండి తీసుకున్నానండి. ఇందులో 2 రకాలు ఉంటాయంట, తెల్ల జొన్నపిండి, పచ్చ జొన్నపిండి. 1 గ్లాస్ తీసుకున్నాను. ఇది చూడ్డానికి గోధుమ పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. 1 గ్లాస్ జొన్నపిండికి 1 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల కరకరలాడుతూ వస్తాయి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ముందు 3 గ్లాసులు పోసానండి. కొద్దిగా చిక్కగా ఉంది కదా అని ఇంకొక 1/2 గ్లాసు వేసుకున్నాను. ఈ విధంగా పిండి ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉన్నా కూడా బాగా రావు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 గంట పాటు నాననివ్వాలి. గంట నానితే సరిపోతుంది. ఇలా ఇన్స్టెంట్గా చేసుకునేది ఏదైనా సరే పిండి నానిన తర్వాత వేసుకుంటే బాగా వస్తాయి, అంటుకోకుండా వస్తాయి. ఇది ఇలా బాగా నానింది కదండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం వేడయ్యాక పిండి ఈ విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోవాలి. రవ్వ దోశ వేసుకున్నట్టు ఇలా వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్నాక చుట్టూ నూనె వేసుకొని మధ్యలో వేసుకోవాలి. ఇలాంటి దోశలకి నూనె ఎక్కువే పడుతుంది. హై ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఇలా కాలితే సరిపోతుంది. రెండో వైపు అవసరం ఉండదండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. 1-2-3 దోశలు వేసాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి
దోశ వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయి. అలాగే దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఈ విధంగా కలిపి వేసుకోవాలి. మీకు పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 2 రోజులు ఉన్నా కూడా పాడవదు. ఇలాంటి దోశలకి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. అలాగే ఇదే విధంగా రాగి పిండితో గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇది కూడా ఇలా కాలింది కదండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఏదైనా చట్నీతో కానీ ఊరగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేను తొక్కుడు పచ్చడి పెట్టానండి, ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. దీనికి పెద్ద టైం కూడా పట్టదు. గోధుమ పిండి దోశకి కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ గోధుమ పిండికి 1 గ్లాస్ బియ్యపు పిండి, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. బియ్యపు పిండి వేయడం వల్ల కొద్దిగా కరకరలాడుతూ ఉంటాయి. ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ముందుగా 3.5 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. అంతగా చిక్కగా ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. రవ దోశకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా. బాగా పలుచగా ఉన్నా కూడా సరిగ్గా రావు, సమానంగా ఉండాలి. చూడండి, ఇది ఇంకా చిక్కగా ఉంది కదా. ఇంకొక 1/2 గ్లాస్ నీళ్లు పోసి కలుపుకుంటున్నాను. మొత్తానికి 4 గ్లాసుల నీళ్లు పట్టినాయండి, సరిపోతుంది. ఈ విధంగా ఉంటే ఇంకా పలచగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయి. దోశ పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇవి దోశ పైన వేసుకుంటే బాగుంటుందండి, లేదు అంటే పిండిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు దోశ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకోవాలి. పెన్నం బాగా వేడవ్వాలి. ఇది బాగా వేడవుతేనే దోశలు బాగా వస్తాయండి. వేడవకుండా వేస్తే అంటుకుపోయినట్టు ఉంటాయి. వేడయ్యాక హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా కలిపి దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగానే కల్పించుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇవి ఉన్నాయి కదండి, అవి వేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి దోశ కాలనివ్వాలి. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. మీరు దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఈ విధంగా కలిపి వేసుకోవాలి. అలాగే దీనికి నానాల్సిన అవసరం ఉండదండి, వెంటనే వేసేసుకోవచ్చు. టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు నానబెట్టైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఇలా కాలింది కదండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, గోధుమ పిండి దోశలు తయారైపోయినాయి. ఇది ఏదైనా చట్నీతో కానీ, ఇంట్లో ఊరగాయలు ఉంటాయి కదండి, ఊరగాయతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వారాలప్పుడు నైట్ టిఫిన్స్ లా కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. సజ్జ దోశకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి. సజ్జపిండి 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ సజ్జపిండికి 1 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా ఉండి బాగుంటాయి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, కొద్దిగా క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ముందు 2.25 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకున్నాను. ఇలాంటి దోశలకి నీళ్ళ కొలత కరెక్ట్గా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. బాగా పల్చగా ఉన్నా కూడా సరిగ్గా రావు, విరిగిపోయినట్టు అయిపోతాయి. ఇది కొద్దిగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకుంటున్నాను. అంటే మొత్తానికి 3.25 గ్లాసుల నీళ్లు పట్టినవి. కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా ఉండాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 గంట పాటు నాననివ్వాలి. ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. టైం ఉంటే ఇంకొక గంట అయినా నానబెట్టుకోవచ్చు. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. ఇది వేడయ్యాక
పిండిలా కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. రవ్వ దోశకి ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా దోశ వేసుకున్నాక చుట్టూ మధ్యలో నూనె వేసుకోవాలి. ఇలాంటి దోశలకి నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది. చూడండి, ఇది ఇలా కాలింది కదా, ఇలా ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. ఒక 2 దోశలు వేసాక పెనం అంటుకున్నట్టు అవుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశ వేసుకుంటే బాగా వస్తాయి. అంతగా అంటుకున్నట్టుంటే కనుక కొద్దిగా నూనె చుక్క రాసి నీళ్లు చల్లి క్లాత్తో తుడుచుకోవచ్చు. అలా వేసినా బాగా వస్తాయి. దోశ వేసే ప్రతిసారి కూడా పిండి బాగా కలుపుకొని వేసుకోవాలి. అలాగే ఇదే విధంగా రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండితో కూడా దోశలు ఉన్నాయండి. ఆ లింక్స్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. రవ్వ దోశ వీడియో కూడా ఉంది. ఇది కూడా ఇలా బాగా కాలింది కదా. ఇంతేనండి, సజ్జ దోశ తయారైంది. నేను కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి పెట్టాను. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.